దోమలు లేని దేశం ఉందంటే నమ్ముతారా? పాములు కూడా బ్రతకలేని దేశం ఉందంటే అది ప్రపంచంలోనే అద్భుతమైన దేశం. అదే ఐస్లాండ్. అగ్నిపర్వతాలు, మంచు పర్వతాలు, వేడి నీటి బుగ్గలతో నిండిన ఈ దేశంలో దోమలకు, పాములకు ప్రవేశం లేదు. కానీ ఎందుకు? ఇదే ఈరోజు మన వీడియో టాపిక్. ప్రపంచంలో ఎక్కడ చూసినా దోమలుంటాయి, కానీ ఐస్లాండ్ మాత్రం కనిపించవు. ఇక్కడ దోమలు బ్రతకలేకపోవడానికి కారణం అక్కడి వాతావరణమే. ఇక్కడ చలి అంత ఎక్కువగా ఉంటుంది. చలికాలం ముగిసిన 40 రోజుల్లో మళ్లీ మంచు మొదలవుతుంది. దీంతో దోమలు గుడ్లు పెట్టి పెరగడానికి అవసరమైన స్థిరమైన ఉష్ణోగ్రతే ఉండదు. దోమలు పెరగడానికి తేమ ఉన్న నిల్వ నీరు అవసరం. కానీ ఐస్లాండ్లో నిల్వ నీరు కూడా ఉండదు. నీరంతా గడ్డకట్టి మంచుగా మారిపోతుంది. అంతేకాదు, ఇక్కడి నేలలో సల్ఫర్ ఎక్కువగా ఉండటం వల్ల దోమల లార్వా పెరుగుదలని అడ్డుకుంటుంది. ఇక్కడ వింత ఏంటంటే, పక్కనే ఉన్న గ్రీన్లాండ్, నార్వే వంటి దేశాల్లో దోమలు బాగా ఉంటాయి. కానీ ఐస్లాండ్లో మాత్రం లేవు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం చాలా మార్పులతో ఉంటుంది. ఐస్లాండ్లో ఒకే రోజులో భిన్న వాతావరణాలు చూడొచ్చు. అందుకే ఇక్కడ ఒక సామెత వాడుకలో ఉంది: వాతావరణం నచ్చకపోతే 5 నిమిషాలు వెయిట్ చేయండి. అంటే ఇంత ఫాస్ట్గా వెదర్ మారిపోతుంది అన్నమాట. దోమలే కాదు, పాములు కూడా ఐస్లాండ్లో లేవు. ఎందుకంటే పాములు, బల్లులు, తాబేళ్లు వంటి సరీసృపాలు అతి చల్లని వాతావరణంలో బతకలేవు. ఇక చట్టపరంగా కూడా పాములు లేదా బల్లుల్ని పెంచుకోవడం ఐస్లాండ్లో నిషిద్ధం. ఇది పర్యావరణ రక్షణ కోసం చేసిన చట్టం. కానీ ఇటీవల 2025 అక్టోబర్లో ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఐస్లాండ్లో తొలిసారిగా ఒక ఆడ, ఒక మగ దోమను గుర్తించారట. ఒక రైతు తన ద్రాక్ష తోటలో వీటిని చూశాడు. అధికారులు వాటిని పరిశీలించి నిజంగా దోమలేనని నిర్ధారించారు. ఇవి ఎలా వచ్చాయి అనేది ఇంకా మిస్టరీనే. కానీ సరకు రవాణా వాహనాల ద్వారా వచ్చి ఉండొచ్చని అనుమానం. అగ్నిపర్వతాల వేడి, మంచు పర్వతాల చలి, వాతావరణం మారే వేగం ఇవన్నీ కలిసి ఐస్లాండ్ను ప్రత్యేకంగా మార్చేశాయి. ఇక్కడ ప్రకృతి ఒక అద్భుతమైన సమతుల్యాన్ని చూపించింది. ఇక మీరు కూడా వెళ్ళి చూడండి, దోమలు లేని దేశం ఎలా ఉంటుందో. ఈ వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.